సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైనా బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు. అరణ్య రోదనమైనా బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మీరు ఇంతవరకు హైదరాబాద్లో మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మరణాతా థియలాజికల్ సెమినరీ అంటే బైబిల్ అధ్యయన కేంద్రం, దేవుని సేవ చేయాలనుకునే యువతీ యువకులను 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తర్బీదునిచ్చి పంపించే శిక్షణా కేంద్రం అన్నమాట. యువతీ యువకులకు వేర్వేరు వసతి ఏర్పాట్లతోనూ విశాలమైన తరగతి గదులతోనూ గ్రంథాలయముతోనూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతోనూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాము. దేవుని సేవ చేయాలండి, గట్టిగా చేయాలండి, నేను కూడా టీవీలో మాట్లాడాలండి, సభలలో మాట్లాడాలండి అని భావించి ఎంతో ఉత్సాహంతో ఉన్నటువంటి వారు దేవుని సంగతులను కాస్త నేర్చుకుంటే బాగుంటుందిగా. నేర్చుకోకుండా నేర్పించాలని అనుకోవటం సరి అయిన పద్ధతి కాదు కదా. వాహనం నేర్చుకోకుండా నేను వాహనాన్ని నడుపుతాననే ఉత్సాహం సరైనది కాదు కదా. దాని వలన నడిపే వారితో పాటు ఆ రహదారి మీద నడిచే వారికి కూడా ప్రమాదం కదా. ఆ సంగతి మనందరికీ తెలుసుగా. ఉపన్యాసం అంటే తేలికైనటువంటి సంగతి కాదు. దేవుని సేవ అంటే ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేసేది కాదు. పూర్వకాలంలో ఆనాటి పరిస్థితులను బట్టి అవకాశాలు అందరికీ లేనందున పరిశుద్ధాత్ముడు అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు వినియోగించుకుంటున్నాడు, దాంట్లో తిరుగులేదు. కానీ కాస్త మనకు అవకాశాలు దొరికినప్పుడు వాటిని అందిపుచ్చుకోవటం కూడా వివేకం కదండి. 50 సంవత్సరాల క్రితం నేను పూరి గుడిసెలో ఉండి సేవను ఆరంభించాను అని ఇప్పుడు కూడా అదే గుడిసెలో ఉండి అదే సైకిల్ తొక్కుతూ మనం సేవ చేయటం లేదుగా. కొంతమంది సేవకులు దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో స్థలమో ఇల్లో కొనుక్కుని కాస్త మెరుగైన వసతుల మధ్యలో జీవిస్తూ కాస్త వేగంగా వెళ్ళే వాహనాలను కొనుక్కుని అదే గ్రామాలకు అదే ప్రాంతాలకు వెళ్ళి సేవలు అందిస్తున్నాం. అంటే అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకొని వేగంగా దేవుని సేవ చేస్తున్నాం. అంతేగాని నేను సేవ మొదలుపెట్టిన రోజుల్లో
నేను ఇలా ఉండేవాడిని, ఈ పరిమిత వసతుల మధ్యలో ఉండేవాడిని, ఇప్పుడు కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు తర్వాత కూడా ఇలాగే ఉంటానని మనం అనుకోవట్లేదుగా. అప్పుడున్న పరిస్థితులలో దేవుడు మీలో కొంతమందిని అద్భుతంగా వినియోగించుకుని సంఘాలను స్థాపించటానికి అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడున్న కాలంలో ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రాలు, సరిగా నేర్పించే శిక్షణా కేంద్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకుని మీ పిల్లలను అక్కడికి పంపించి ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఇతనిని పంపిస్తే మన చేతి కింద ఎవరో ఉండరో, మన కారు నడపడానికి ఎవరో ఉండరో, మనకు చేయూతనివ్వడానికి ఎవరో ఉండరు గనక వాళ్ళను మన దగ్గరే ఉంచుకుని నేను చెప్పే సంగతులు వింటే బైబిల్ స్కూలుకు వెళ్ళిన దానికంటే ఎక్కువ నువ్వు నేర్చుకోవచ్చు అన్నట్లుగా వాళ్ళను భ్రమింపజేసి అనవసరంగా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక దర్శనాన్ని తగ్గించకుండాను విశాలమైన హృదయంతో ప్రోత్సహించటం మంచిది. చాలామంది దైవ సేవకులు, విశ్వాసులు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నాను. కొంతమంది అనాలోచనగా ఉన్నందున ఈ సంగతులను ఆలోచించలేకపోతున్నారు. వారు కూడా దయతో ఈ సంగతులను పరిశీలించండి. ఆదివారాలు, బుధవారాలు, శుక్రవారాలు, సభలు, సమావేశాలు, మిగిలిన కార్యక్రమాలలో దైవ సేవకులు ఏ విధమైన వాక్యాన్ని బోధించి ప్రజలకు నేర్పిస్తున్నారో అదే వాక్యాన్ని రోజుకు 5 గంటల పాటు ప్రత్యక్షంగా దేవుని సంగతులను బైబిల్లో నుంచినే నేర్పిస్తారు. బైబిల్ స్కూల్లో థియాలజీ అంటే దేవుని గూర్చి చదివే శాస్త్రం. ఆదివారాలు దైవ సేవకులు బోధించేది కూడా థియాలజీనే. థియోస్ అంటే గాడ్, ఆలజీ అంటే శాస్త్రం కదా. డెమనాలజీ ఎవరు బోధించటం లేదు కదా. డెమన్స్ అంటే దెయ్యాలు, ఆలజీ అంటే శాస్త్రం, డెమనాలజీ అంటే దెయ్యాల శాస్త్రం ఎవరు బోధించరు కదా. థియాలజీనే కదా మనం బోధించేది. ఆ థియాలజీనే ఇక్కడ చెబుతున్నాం. అంతేగాని అదేదో ఒక విచిత్రమైనటువంటి మానవ జ్ఞానంతో చెప్పే సంగతులని భావించమాకండి. అందరూ చెప్పేది బైబిలే, కాకపోతే క్రమంగా కూర్చోబెట్టి నేర్పిస్తాం. మీ దగ్గరుంటే నేర్చుకోరు కదా. మన పిల్లలు మన ఇంటి దగ్గరుండి ABCDలు నేర్చుకోరుగా. పాఠశాలకు ఫీజు కట్టి పంపిస్తే అక్కడ టీచర్ గారు చెప్పిన మాటకు వారు చక్కగా విధేయులై నేర్చుకుంటారు. ఆ చదువు మీరు నేను చెప్పలేమా? 5వ తరగతి వరకు 6వ తరగతి వరకు అయినా చెప్పగలం కదండి. అయినా మనం ఎంతో ఫీజులు కట్టి స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం? ఎక్కడ ఏది నేర్చుకోవాలో అక్కడ నేర్చుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పి అన్నీ నేనే చెబుతాను, అంతా నాకే తెలుసు అంటే అది విచిత్రంగాను విడ్డూరంగా ఉంటుంది కదా. ఆలోచించండి, పరిశీలించండి. ఆసక్తి కలిగినటువంటి యువకులు మమ్మలను సంప్రదిస్తే దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకునే అవకాశం మీకు లభ్యమవుతుంది. ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొందిన విద్యా సంస్థ. అంటే కొన్ని నియమ నిబంధనలకు లోబడి అత్యుత్తమ ప్రమాణాలతో దేవుని సంగతులను నేర్పిస్తున్నాము. దయతో గమనించవలసినదిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. ప్రసంగి పుస్తకం 6వ అధ్యాయము 3వ వచనము 6వ వచనం చదువుతున్నాను. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను అంటే నేను కాదు. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను జీవిత చరమదశకు వచ్చినప్పుడు తాను జీవితంలో చూచిన కొన్ని సంగతులు, ఎత్తుపల్లాలు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని చూచాడు, అతి తక్కువ స్థాయిని చూచాడు. కారణం ఏదైనప్పటికీ జీవన సారం ఏమిటో అతనికి అర్థమైంది. అప్పుడు రాసినటువంటి రచన ప్రసంగి. ఇందులో కొన్ని విశేషమైన సంగతులను ప్రస్తావించడం జరిగింది. ఒకడు 100 మంది పిల్లలను కని, అంటే 100 మంది పిల్లలను కనాలంటే చాలా కష్టమైనటువంటి సంగతి కదా. చాలా ఖర్చుతో కూడిన సంగతి. అది సామాన్యంగా మనం ఊహించుకోలేము. ఈ రోజుల్లో ఒకళ్ళో 2 3 4తోనే చాలా ఇబ్బంది అవుతుంది కదా. వారి పట్ల ప్రేమ ఉన్నప్పటికీ ఆర్థికపరమైన అంశాలు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వారు నివసించడానికి ఇల్లు కానీ, చదువుకోవటానికి చదువు కానీ, ఇవన్నీ ఏర్పాటు చేయటం సామాన్యమైన సంగతి కాదు. ఎక్కడో కొంతమంది తల్లిదండ్రులు ఉన్నతమైనటువంటి భావముతో, విశాలమైన హృదయముతో నారుపోసిన వాడు నీరు పోయడా అని దేవునిపైన ఆధారపడి కాస్త సంతానాన్ని ఎక్కువగా కన్నారు, పెంచారు. వాళ్ళల్లో గొప్ప ప్రయోజకులు ఉన్నారు. సంతోషం, అది వారికి ఉన్న ఆశయం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే ఒకడు 100 మంది పిల్లలు అంటే 100 మంది పిల్లలను కనటం అంటే
ఇది మహాసాహసోపేతమైన సంగతిగానే మనం గుర్తించాలి. కానీ వెనుకటి కాలంలో బహుభార్యాత్వం అమలులో ఉన్నప్పుడు ఇది సాధ్యమైందన్నమాట అండి. ఈ మధ్యకాలంలో కూడా ఆయా దేశాలలో కొంతమంది ఆయా తెగలలో ఉన్నటువంటి వారు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అప్పుడప్పుడు వార్తాపత్రికలలో వీళ్ళను మనం చూచి ఆశ్చర్యచకితులం అవుతున్నాము. ఎందుకంటే అది అసాధారణమైనటువంటి సంగతి కదా. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై, పైగా దీర్ఘంగా జీవించటం, 100 మంది పిల్లలను కన్నా కూడా ఇది గొప్ప సంగతే. చిరకాలము జీవించినను అతడు జీవితంలో సుఖం అంటే ఏంటో తెలియదు. అంటే 100 మంది పిల్లలున్న సుఖం లేదు. చాలా ఆశ్చర్యం కదా. ఒకడు కాకపోతే ఒకడన్నా పట్టించుకోలేని పరిస్థితి ఉందనుకోండి, అది చాలా దుఃఖం కదా. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకు సహకరించినప్పుడు చాలా బాధ కలుగుతుంది. పక్కనాళ్ళు సహకరించకపోతే పట్టించుకోం, కానీ మన పిల్లలు మనలను పట్టించుకోవట్లేదంటే చాలా కష్టంగా ఉంటుందిగా. మన బంధువులు మనలను పట్టించుకోవట్లేదంటే కొంచెం బాధగా ఉంటుందిగా. మన వాళ్ళను పట్టించుకోకపోయినా అలాగే ఉంటుందిగా. మనం ఎరుగనటువంటి వాళ్ళు మనలను పట్టించుకోలేదని, మనకు సహాయం చేయలేదని, మన ఇంటికి రాలేదని, మనకు ఆర్థిక చేయూతనివ్వలేదని ఎవ్వరూ ఎప్పుడూ అనుకోరు. మన వాళ్ళు సహాయం చేయలేదనే మనం అనుకుంటాం కదా. ఇక్కడ 100 మంది పిల్లలను కని జీవితంలో సుఖం అంటే ఏమిటో తెలియకుండా, ఆ 100 మంది పిల్లలలో ఏ ఒక్కడో కలిసి రాకుండా, చెప్పిన మాట వినకుండా, ఉన్నదాన్ని పంచుకుని అదో రకమైనటువంటి పద్ధతిలో జీవించి తగిన రీతిలో అతడు సమాధి చేయబడకపోయినట్లయితే, అంటే చనిపోయినప్పుడు ఈ 100 మందిలో కనీసం 4-5 పట్టించుకుని ఆ అంతిమ సంస్కారాన్ని సరిగా జరిగించనప్పుడు ప్రసంగి చెప్పిన మాట ఏమిటంటే, వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను అంటున్నాడు. పడిపోయిన పిండం అంటే గర్భస్రావముతో నెలలో నిండకుండానే పిండము పడిపోతుందో చూసారా, అది మేలయ్య. ఎందుకు 100 మంది పిల్లలు కలిగి దీర్ఘకాలం జీవించి జీవితంలో సుఖం అంటే ఏమిటో తెలియదు, సంతృప్తి అంటే ఏమిటో తెలియదు. అదేమంటే మాది పెద్ద కుటుంబం అంటారు, 100 మంది పిల్లలు అంటారు, 200 ఇళ్ళు అంటారు, 400 కార్లు అంటారు, 600 కోట్లు ఉన్నాయండి మా పిల్లలందరికీ అంటారు. పెద్దాడు ఎక్కడున్నాడో తెలియదు, మధ్యలో వాడు ఎక్కడున్నాడో తెలియదు, చివరి వాడు ఎక్కడున్నాడో తెలియదు. 100 మంది పిల్లలలో అసలు గుర్తించడం సాధ్యం ఎలా అవుతుంది చెప్పండి? 4-5 ఉంటేనే కొన్నిసార్లు కష్టం అవుతుంది. 1 డజన్ మంది ఉంటే ఇంకా కష్టం అవుతుంది, 1.5 డజన్ ఉంటే ఇంకా కష్టం అవుతుంది. అసలు 100 మంది పిల్లలు ఉంటే అసలు వాడు ఎన్నోవాడో కూడా తెలియదు. చాలా ఆశ్చర్యం కదా. ఇది చాలా పెద్ద సంక్లిష్టమైన సమస్య. అంతమంది పిల్లలున్నా ఆ తండ్రికి సుఖం లేదు, అంతమంది పిల్లలున్నా ఆ తండ్రిని ఎవరూ పట్టించుకోలేదు, చనిపోయినప్పుడు తగిన రీతిలో సమాధి చేయబడలేదు. అలాంటప్పుడు ఆ పిల్లలను కలిగి ఉండటం వలన ప్రయోజనం ఏమిటి? అంతమంది పిల్లలను ఇతడు కనటం ఏంటి? సుదీర్ఘకాలం జీవించడం ఏమిటి? ఇదేమి జీవితము అన్నట్లుగా ప్రసంగి ఒక సంగతిని ఇక్కడ లేవనెత్తి తెలియజేస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం గుర్తించాలి. 100 మంది పిల్లలు మనకెవరికీ లేరు, కానీ కొద్దిమంది పిల్లలు ఉన్నారు. 1, 2, 4, 1/2 డజను, 1 డజను అనుకోండి, అంతవరకు. మరి అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఆలోచన చేయాల్సిందే, మంచిదే. పిల్లలు ఉన్నారు, కానీ ఏ పిల్లలు, ఏ కూతురు, ఏ కొడుకు ఈ తల్లిదండ్రులను పట్టించుకొని పరిస్థితులు కల్పించబడినప్పుడు అంతకంటే నరకం ఇంకొకటి ఉంటుందా? నేను ఇందాక చెప్పాను, బయట వాళ్ళు పట్టించుకోలేదని ఏ తల్లి ఏ తండ్రి అనుకోరు, కానీ కడుపున పుట్టినటువంటి పిల్లలు నిర్లక్ష్యం చేసినప్పుడు, పట్టించుకోనప్పుడు, ఇంటికి రానప్పుడు, ఊర్లోకి వచ్చి కూడా మన ఇంటికి రాకుండా వెళ్ళిపోయినప్పుడు, ఊరంతా స్నేహితులు ఉన్నారు కానీ కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు చేదైపోయినప్పుడు, ఆ సంగతులు గ్రహించినప్పుడు తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతారో, ఎంత ఆవేదన భరితులవుతారో ఎవరితో చెప్పుకోవాలి? పరువుకు సంబంధించిన సంగతులు కదా. ఎవరితో చెప్పుకుంటే ఈ బాధలు తీరతాయండి? ఎవరితో చెప్పుకున్నప్పటికీ పరువు తక్కువగా భావిస్తారు కదా, వాళ్ళు భావిస్తారు, మనము భావిస్తాం కదా. అలాంటి వాడు జీవించటం కంటే, దీర్ఘకాలం జీవించటం కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలుగా ఉంటుందబ్బా అని దానితో పోల్చి చెప్పాడు. ఆ తర్వాత 6వ వచనములో ఉన్న సంగతి, అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే, అందరూ ఒకే స్థలమునకే వెళ్ళుదురు కదా.
జీవన వేదాన్ని చెబుతున్నాడండి భక్తుడు. ఒకప్పుడు భక్తుడు, ఆ తర్వాత ఒక రకమైనటువంటి వేదాంతిగా మారి జీవిత చరమదశలో మరలా కాస్త పునరుద్ధరించబడి కొన్ని సంగతులను అద్భుతంగా ప్రపంచానికి సొలొమోను తెలియజేశాడు. ఒకవేళ 2000 సంవత్సరాలు బ్రతికిన, అది ఉదాహరణగా చెప్పినటువంటి మాట అనుకోండి, అది ఎవరికీ సాధ్యం కాదు. అంటే మాట వరుసగా చెబుతాం కదా. 2000 సంవత్సరాలు బ్రతికిన అలాంటి కోపకు చెందిన వాళ్ళు మేలు కానకు ఉన్న ఎడల వాని గతి కూడా అందరి గతిలాగానే ఉంటుంది. అందరూ ఒక స్థలమునకే వెళ్ళుదురు కదా. అంటే అందరూ చనిపోయినప్పుడు ఒకే స్థలానికి వెళతారు కదా. ఇక్కడ ఒక సంగతిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జన్మించటం ఎంత ప్రాముఖ్యమో జీవించటం చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి అండి. తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఒక జన్మనిచ్చాడు, ఆడజన్మో మగజన్మో. ఆ జన్మను సార్థకం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వటం, అక్కడికి ఇక్కడికి వెళ్ళటం, ఏదంటే అది చెయ్యటం, ఇష్టం వచ్చినట్లుగా అధిక స్వేచ్ఛలో ప్రవేశించి యవ్వనాన్ని దుర్వినియోగం చేసుకోవటం, లెక్క లేకుండా ఉండటం, తల్లిదండ్రులను పట్టించుకోకపోవటం, పెద్దలను గౌరవించకపోవటం, ఉపాధ్యాయుల పట్ల గౌరవ భావం లేకపోవటం, ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఎవరి దగ్గర పనిచేస్తున్నారో వారిని గౌరవించకపోవటం, ఇలాంటి దుర్మార్గమైన మానసిక రోగాల మధ్యలో జీవించే మనిషి అతడు జీవిస్తున్నాడు కానీ అతనికి జీవితంలో మాధుర్యం ఎప్పుడూ రాదండి. ఒక విద్యార్థి ఉపాధ్యాయులకు ఎదురు చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి విద్యార్థి జీవితాన్ని అతడు జీవిస్తున్నాడు? పెద్దలైనటువంటి వారు, తల్లిదండ్రులు ఒక మాట అన్నప్పుడు విధేయతను చూపించడం చేతగాని కొడుకో కూతురో వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? దేశాన్ని గౌరవించకపోవటం, దేశ పెద్దలను, దేశ నాయకులను గౌరవించకపోవటం, ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే ఆ సంగతిని విశ్లేషించడం తప్పు కాదు, కానీ ఇక వాళ్ళు చేసేదంతా తప్పు, నేరం, ఘోరమని చెప్పుకుంటూ అన్ని వ్యవస్థలను కొట్టివేసి ప్రపంచమంతా చెడిపోయింది, నేనొక్కడే నిజాయితీగా ఉన్నాను అన్నట్లుగా అనవసరమైన విచిత్ర వేదాంతాన్ని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఏ పని చేయకుండానో కాస్త ఇంటికి సహకారం అందించే ఏ ఉద్యోగము ఏ వ్యాపారము చేయకుండానో ఎంత వయసు వచ్చినప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి సొమ్ముల మీద ఆధారపడి విచిత్రమైన వేదాంతం చెప్పేటటువంటి ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారే కొన్ని కుటుంబాల్లో, వాళ్ళ వలన వాళ్ళకే సుఖం లేదు. ఆరోగ్యం అద్భుతంగా ఉన్నది, దేహదారుఢ్యం అద్భుతంగా ఉన్నది, బుర్ర జ్ఞానం చాలా అద్భుతంగా ఉంది. ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు, దేనికి కలిసి రారు. కానీ వాళ్ళన్నా ఏదన్నా చేస్తారంటే అది చేత కాదు. సుదీర్ఘకాలం జీవించినా జీవితంలో సుఖం అంటే ఏమిటో తెలియదు, సంతోషం అంటే ఏమిటో తెలియదు, తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడం చేత కాదు, సంఘములో సంతోషంగా మెలగటం చేత కాదు, నలుగురితో కలిసి జీవించటం చేత కాదు. దానిని ఒక జీవితంగా భావించాలి. ఆలోచించండి ఒకసారి. దైవ సంబంధితమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి మనిషి 100 మంది పిల్లలు లేకపోయినా, 10 మంది పిల్లలు లేకపోయినా, 5 మంది పిల్లలు లేకపోయినా, ఒకళ్ళున్నా ఇద్దరున్నా జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళు జీవించే జీవితం ఎంతో మాధుర్యంగా ఉంటుంది కదండి. ఈ సంగతులను ప్రసంగి తెలియజేశాడు. మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో యాకోబు అనే పితరుడు ఉన్నాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి సంతానము. ఆ యాకోబు దేవుని చేత అద్భుతంగా దీవించబడినవాడు, కానీ అతని తెలివితేటల వలన కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అతడు పుట్టినప్పటి నుంచి అదో రకమైన పోరాటంలో జీవిస్తూ వచ్చాడు. బుర్ర జ్ఞానాన్ని ఎక్కువ వాడాడనమాట. ఆత్మజ్ఞానం వాడటం కంటే బుర్ర జ్ఞానం వాడాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆత్మజ్ఞానాన్ని వాడరు, బుర్ర జ్ఞానాన్ని వాడి ఎత్తులకు పై ఎత్తులు వేసి రకరకాల కార్యక్రమాలు చేసి సంఘాలలో ఎన్నికలు పెట్టి, సంస్థలలో ఎన్నికలు పెట్టి రకరకాలైన గోలను సృష్టించటం కొంతమందికే సాధ్యమవుతుంది. నాకు తెలిసి ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, మనస్సాక్షి కలిగిన వాళ్ళు అలాంటి పనులు చెయ్యరండి. ఒక నాయకుని ఎంపిక చేసుకోవటం తప్పని నేను అనటం లేదు. దానికి అనవసరమైన రాద్ధాంతాలు, అనవసరమైనటువంటి కార్యక్రమాలు, అనవసరమైన హామీలు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి ఓట్లు వేయించుకునే ఈ పద్ధతి సరైనటువంటిది కాదు. సమర్థుడు, యోగ్యుడైనటువంటి నాయకుని కొంతమంది సేవకులు ఎన్నుకోవటం తప్పే ఉంది.
దాన్ని రసాబసా చేసి గందరగోళం చేసి ఎంత విచిత్రమైన పనులు జరిగిస్తారో. అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్లే, భాషలు మాట్లాడేవాళ్లే, దర్శనాలు చూసేవాళ్లే, అసలు విచిత్రమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వాళ్లే. కానీ సంక్లిష్టమైన సందర్భాల దగ్గరకు వచ్చినప్పుడు అదో రకంగా వ్యవహరించటం అక్కడక్కడ మనం చూస్తున్నాంగా. ఇక్కడ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడైనప్పటికీ భౌతిక జ్ఞానం చేత ప్రేరేపించబడిన యాకోబు చిన్నప్పటి నుంచి కూడా ఏనాడు తన జీవితాన్ని సుఖమయం చేసుకునే విధంగా జీవించలేకపోయాడు. 12 మంది కుమారులు కలిగినటువంటి ఇతడు ఓ గొప్ప జీవితాన్ని జీవించటంలో ఒక రకంగా వెనకబడ్డాడేమోననేది నా భావన. అతడు గొప్పగా జీవించలేదని కాదు, కానీ ఒక రకంగా వెనకబడ్డాడు. నేను జరిగిన సంగతులన్నీ చెప్పే ప్రయత్నం చేయటం లేదు. యాకోబు ఇప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఎందుకంటే చిన్న కుమారుడు యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. ఆ రాజుగా కావటానికి ముందు జరిగినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. మొత్తానికి అతడు అమ్మివేయబడిన వాడై తన సొంత సోదరుల చేత ఎంతో కష్టపడి దేవుని సన్నిధిలో నమ్మకస్తుడై ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. రాజైన తరువాత కనాను దేశంలో కరువు వస్తే కుటుంబ సమేతంగా ఐగుప్తు దేశానికి యాకోబు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళినప్పుడు చిన్న కుమారుని కలుసుకున్నాడు, సంతోషించారు. యోసేపు ఐగుప్తు దేశానికి రాజైన ఫరోతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. మా నాన్నగారు మా సోదరులు వచ్చారండయ్యా, మీరు వాళ్ళతో మాట్లాడాలి అంటే అప్పుడు ఫరో అన్నాడు, యోసేపును గౌరవిస్తున్నాడు గనక మీ తండ్రి గారిని పిలువనంపించు అన్నాడు. ఆస్థానానికి యాకోబు వచ్చాడు. ఆ మాట ఈ మాట మాట్లాడారు. అప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న ఫరో అడిగాడు. ఆదికాండం 47వ అధ్యాయము 8, 9 వచనాలండి. ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. ఇదొక విచిత్రమైన ప్రశ్న, వింతైన సమాధానం కదా. అసలు సహజంగా రాజులు ఇలాంటి ప్రశ్నలు అడగరు. ఎందుకంటే బాగున్నారా, మీ కుమారుడైన యోసేపు అద్భుతమైన పాలన చేస్తున్నాడు, మిమ్మల్ని చూడటం సంతోషమని బహుమానములు ఇచ్చి పంపించాలి, లేదా భోజనాలు పెట్టి పంపించాలి. అంతేగాని నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని ఫరో అడగటం వింతగా లేదు. దానికి యాకోబు చెప్పిన సమాధానం కూడా బహు వింతగా ఉన్నది. ఏమంటున్నాడు? నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. ఏంటంటారు దీని అర్థం? 130 సంవత్సరాలు జీవించాడు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఇంకొక 17 సంవత్సరాలు జీవించాడు అనుకోండి. అంటే 147 సంవత్సరాలు జీవించాడు యాకోబు. అంటే అతడు అప్పటి వరకు జీవించిన 130 సంవత్సరాలు యాత్ర చేసిన సంవత్సరాలుగా చెప్పాడు. తాను జీవించిన సంవత్సరాలు చాలా స్వల్పము అంటున్నాడు. ఎందుకండి ఇస్సాకు కడుపున పుట్టినటువంటి యాకోబు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? 130 సంవత్సరాలకే దాదాపు అలిసిపోయినట్లుగా ఉన్నాడేమిటి? దేవుని తెలుసుకున్నాడు, భక్తిపరుడు, గొప్ప కుటుంబంలో నుంచి వచ్చాడు, ఆధ్యాత్మిక విలువలతో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలిగా. ఎప్పుడు చూసినా పోరాటంలోనూ ఆరాటంలోనూ అత్యాశలోనూ అదో రకమైనటువంటి ధోరణిలోనూ జీవితాన్ని జీవించాడు. గొప్ప ప్రార్థనాపరుడు, పట్టుదలతో దేవుని సన్నిధిలో దీవెనలు పొందినవాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మరి నేను దేవునిలో చాలా సంతోషంగా ఉన్నానండి అయ్యా, దేవుడు నన్ను దీవించాడు, నాకు 12 మంది పిల్లలను ఇచ్చాడు, నాకు ఏ లోటు లేదు అని చక్కగా దేవుని సన్నిధిలో సాక్ష్యం ఎందుకు చెప్పలేకపోయాడు? ఫరో మందిరములో చాలా నిర్వేదంగా మాట్లాడుతున్నాడు, నీరసంగా మాట్లాడుతున్నాడు, బాధగా మాట్లాడుతున్నాడు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 అండి, అసలు నేను జీవించిన సంవత్సరాలు బహు స్వల్పం అంటున్నాడు. యాత్ర చేసిన సంవత్సరాలు ఏంటి, జీవించిన సంవత్సరాలు ఏంటి? విచిత్రంగా లేదు? అంటే అతని జీవితం పట్ల అతనికి పెద్ద సంతృప్తి లేదు. భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, పట్టుదల కలిగిన వాడు. అయినా ఎందుకో అతని జీవితాన్ని వెనుదిరిగి చూచినప్పుడు పెద్ద సంతోషాన్ని అతడు పొందుకున్నట్లుగా అనిపించలేదు. పిల్లల వలన సుఖం లేదు, అతని నిర్ణయాల వలన అతనికి ఏ విధమైన ప్రయోజనమూ లేదు. ఇలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని భక్తి కలిగిన కుటుంబంలో నుంచి వచ్చిన వాడు జీవించాడు. ఆ తర్వాత 17 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి. యాకోబు బ్రతికిన సంవత్సరాలు 147. అంటే నేను అనుకుంటున్నాను చివరి 17 సంవత్సరాలు చిన్న కొడుకు దగ్గరికి వచ్చినప్పుడు అన్నా ప్రశాంతంగా 2 ముద్దలు తిని బ్రతికుంటాడు అనుకుంటున్నాను.
12 మంది పిల్లలు కలిగినటువంటి ఈ తండ్రి ఇంత వేదనాభరితుడై జీవించాడా? కొంతమంది పిల్లలు ఎంత చక్కగా కలిసి వస్తారో, కొంతమంది పిల్లలు కలిసి రానందున తల్లిదండ్రులకు ఎంత దుఃఖమో కదా. ఆడపిల్లలు కలిసిరారు, మగపిల్లలు కలిసిరారు. ఎంతసేపు తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తిని ఏ విధంగా ఏదో ఒక పేరుతో ఎత్తుకుపోవాలనేగా. ఒకడికి తెలియకుండా ఒకళ్ళు వచ్చి మాయ చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదో ఒక విధంగా తాము పొందుకోవలసిన దానిని పొందుకోవాలనుకునే పిల్లలే ఎక్కువ శాతం ఉన్నారా అనిపిస్తుంది. యోగ్యులు, సమర్థులైనటువంటి నిజాయితీ కలిగిన పిల్లలు ఉన్నారు, వాళ్ళని అభినందించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఈ విధంగానే మాట్లాడుతున్నారేమో, జీవించానండి, 80 సంవత్సరాలు వచ్చినాయి కానీ సుఖం లేదండి. దేవుని నమ్ముకున్నానండి, దేవుని సంఘానికి వెళుతున్నానండి, పాటలు పాడుతున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, కానీ సంతృప్తి లేదండి అయ్యా. చిన్నాడు కలిసి రావట్లేదు, చిన్నమ్మాయి కలిసి రావట్లేదు. ఈ పరిస్థితులన్నీ చూస్తే చాలా ఆవేదనగా ఉంది. ఈ దేవుడు ఎప్పుడు నన్ను తీసుకువెళ్తాడో, ఈ పరిస్థితులన్నీ ఎక్కడ చక్కబడతాయోనని కాస్త ఆంతరంగికుల ముందు ఈ మాటలన్నా పంచుకుంటున్నారుగా. ఒకసారి ఆలోచించండి దేవుని ప్రజలారా, యవనస్తులారా. జీవితాలను సుఖమయం చేసుకుని ఇతరుల జీవితాలను సంతోషంగా జీవించేటట్లుగా మనం దేవుని లేఖనాలను ప్రామాణికంగా ఎంచుకోవాలి. 34వ దావీదు కీర్తన 12వ చరణంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుటమా నీ మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడము. చక్కని మాటలు. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? శుభ్రంగా బ్రతకాలని, సంతోషంగా బ్రతకాలని ఎవరైనా అనుకుంటున్నారా? పిల్లలను కలిగి ఉండటం మంచిదే, ఎక్కువ మంది పిల్లలో తక్కువ మంది పిల్లలో, కానీ సంతోషంగా జీవించటం తెలుసా? అది చేతగానప్పుడు మనం చేసే భక్తి వలన ప్రయోజనం ఏమిటండి? యాకోబు ఎందుచేతనో చాలా నిర్వేదంగా మాట్లాడాడు కదా. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, జీవించిన సంవత్సరాలు బహుస్వల్పం. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నామండి, మనందరం బ్రతకాలనే అనుకుంటున్నాం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇది ఆధ్యాత్మిక జీవన సూత్రం అంటే. మన కుటుంబాలు, మన పిల్లలు మెరుగుపడాలి అంటే, మన సేవలు అభివృద్ధి చెందాలి అంటే నిజాయితీతో ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటించి దేవుని సేవలో కొనసాగాలండి. ఇది చేతగానప్పుడు జీవితాలు సుఖమయం కావు. 100 మంది పిల్లలున్నా, 100 సంఘాలున్నా, లక్షల మంది విశ్వాసులున్నా, అనేక రకాలైన సంపాదనలు ఉన్నప్పటికీ జీవితంలో సంతోషం లేనప్పుడు, సుఖం లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు దాని వలన ప్రయోజనం లేదు కదా అన్నాడు సొలొమోను. అందుకని 2000 సంవత్సరాలు బ్రతికే అవకాశం లేదు. 200 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా సుఖం లేకుండా, పిల్లల వలన సుఖం లేకుండా, సేవ వలన సుఖం లేకుండా, విశ్వాసం వలన ఏ విధమైన ప్రయోజనం లేకుండా జీవించే పద్ధతిని కాకుండాను బ్రతికినన్నాళ్ళు కాస్త సుఖంగాను, సంతోషంగాను, దేవుని యందలి భయభక్తులతో బ్రతుకుతూ పరులకు చేయూతనిస్తూ ముందుకు సాగటమే జీవితం యొక్క అర్థం. అలాంటి అర్థవంతమైన జీవితాలను మనందరం మరింత ఘనంగా జీవిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.